కంటిన్యూ చేస్తే సంతోషం, చేయాల్సిందే. తప్పకుండా మనం పార్టీలుగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు ఇచ్చి మన మేనిఫెస్టోని నచ్చి ప్రజలు మనకు ఓట్లు వేస్తే అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని అమలు చేయడం అనేది మన బాధ్యత. అందరూ తప్పకుండా చేయాల్సిందే. మహాలక్ష్మిలో భాగంగా మిత్రులు చెప్పినట్టు ఫ్రీ బస్ ప్రారంభం చేసిండ్రు, ధన్యవాదాలు. దాంతో పాటు ఆ నెలకిచ్చే 2500 ఏదైతే ఉందో ఇస్తారని చెప్పి అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంపూర్ణమైంది. తప్పకుండా 6000 కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. మరి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి దగ్గర మిత్రులు ఉన్నారు, లేదు తప్పకుండా వారికి విజ్ఞప్తి చేసి ఈ లెక్కలో కోరేను నెమ్మది ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఏదైతే ఉందో కొంత చేసిండ్రు, అది 50,000 కోట్లు చేయాల్సి ఉంటే 20,000 చేసిండ్రు. తప్పకుండా మిగతా కూడా ఇస్తే రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదాలు కూడా ఇస్తాం తప్పకుండా ముఖ్యమంత్రికి, అందులో సందేహం లేదు. అదేవిధంగా 15,000 ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పిందో అది మధ్యలో 2 సార్లు ఆగిపోయింది. ఆ 2 విడతలు కూడా ఇచ్చేసి 15,000 ఇస్తారన్నారు. వాస్తవానికి 12,000 ఇస్తారు. దాన్ని కూడా 15,000 చేస్తే తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఇంకా అనేక హామీలు ఉన్నాయి. యువతకు ఉద్యోగాల విషయంలో, అదేవిధంగా పిల్లలకి మహిళలకి స్కూటీలు ఇస్తారన్న విషయం, ఆడపిల్లలకి చదువుకునే పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తే ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా విద్యార్థులకు కార్డులు ఇస్తారన్న 5 లక్షలు, ఆ కార్డులు కూడా ఇస్తే తప్పకుండా వాళ్ళందరి తరఫున కూడా గుళ్ళో పూజ కూడా చేయిస్తాం ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి. తప్పకుండా ప్రభుత్వంలోకి వచ్చే ముందు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ బాధ్యతను మనం నెరవేరిస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు ఎవరికైనా. ఆ రకంగా ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా నుంచి ఉగాది నాడు సన్నబియ్యం ప్రోగ్రాం ప్రారంభం కావడం ఒక మంచి వార్త, మంచి అవకాశం మనకు వచ్చినట్టు మనం తీసుకుంటే, అదేవిధంగా గౌరవ సీఎం గారు, గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు వాళ్ళ ఆధ్వర్యంలో తుంగతుర్తిలో మనకి నూతన రేషన్ కార్డు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లాగానే సూర్యాపేట జిల్లాలో కూడా చాలా మందికి నూతన రేషన్ కార్డు రావాలి, వారికి అదేవిధంగా సన్న బియ్యం రావాలని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ సివిల్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అంటే మన సూర్యాపేట జిల్లా అదృష్టం భావించాలి. అదేవిధంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లా గురించి మనం మాట్లాడితే, జిల్లా వ్యాప్తంగా మనం నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డు సంఖ్య మనం తీసుకుంటే 32,274 నూతన రేషన్ కార్డు మనం నూతనంగా ఇస్తున్నాం. దాంతో పాటు ఆ కార్డులో లబ్ధిదారులు అంటే మెంబర్స్ యూనిట్స్ సంఖ్య మనం తీసుకుంటే 95,309 మెంబర్స్, 95,309 మంది. అదేవిధంగా నూతనంగా ఫ్యామిలీలో మెంబర్ అడిషన్ కావచ్చు. న్యూ రేషన్ కార్డ్ అంటే కొంతమంది ఫ్యామిలీలో పెళ్లి అయిన తర్వాత కొంతమందికి మాకు సెపరేట్ రేషన్ కార్డ్ కావాలి అని కోరుకున్న వాళ్ళకి సెపరేట్ రేషన్ కార్డ్ కూడా ఈ క్రమంలో ఇవ్వడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ అంశం మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కట్టబడి ఉన్నారు. ఎవరైనా అప్లై చేయని ఉంటే వారు ఇప్పుడు కూడా అప్లై చేసి ఎంఆర్ఓ స్థాయిలో ఆ అప్లికేషన్ ఎంక్వైరీ చేసి ప్రొసెస్ చేసి సివిల్ సప్లై శాఖలు పంపించి దానికి అప్రూవల్ ఆమోదించడం జరుగుతూ ఉన్నది. సో మీకు ప్రత్యేకంగా అస్పష్టమైన విషయం మీకు చెప్పాలని, ఎవరైనా రాలేదని వారు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాం. చాలా మంది మా రేషన్ డీలర్ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారా? యా. సో మీరు కూడా రేషన్ బియ్యం సంబంధించి వస్తే, పేద ప్రజలకి ఆహార భద్రత విషయానికి వస్తే మీరు దాంట్లో ఒక కీలకమైన పాత్ర. రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత
సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కూడా మీరు గతంలో కూడా సహకరిస్తున్నాం. వచ్చే రోజు కూడా ప్రత్యేకంగా అర్హులు ఉన్న వాళ్ళకి మనం ఇచ్చిన రేషన్ కార్డులో సన్న బియ్యం వాళ్ళకి అందించే విధంగా మీరు కూడా ప్రత్యేకంగా బియ్యంతో కష్టపడాలని మీకు కోరుతా ఉన్నాం. లబ్ధిదారులకి అందరికీ నూతన రేషన్ కార్డు మీకు ఇవ్వబోస్తూ నాకు ఇచ్చిన అవకాశం గురించి మీ అందరికీ నెక్స్ట్ సుంకరి ఉపేంద్ర 25 షాప్ నెంబర్ వరే నాగలక్ష్మి. నెక్స్ట్ సుంకరి ఉపేంద్ర షాప్ నెంబర్ 25 షాప్ నెంబర్ 16 కుక్కల సురంబ సైడ్ చేయండి కొంచెం వాళ్ళందరికీ.